హరీష్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై మాన్సూన్ భారీ డిస్కౌంట్ ఆఫర్స్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 and 3 కాంబో ప్యాక్ ₹499 మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ₹399 మాత్రమే. వ్యాలిడిటీ 3 నెలలు. ఈ ఆఫర్ జూలై 3 నుండి జూలై 8 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్, ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF వార్తలు నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో లేదా ప్రపంచవ్యాప్తంగా మనీ లాండరింగ్ని మరియు టెర్రర్ ఫైనాన్సింగ్ని చేసే దేశాలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని ప్రత్యేకంగా గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తోంది అని చెబుతూ మనం వార్తాపత్రికల్లో FATFకి సంబంధించిన సమాచారాన్ని చూస్తూ ఉంటాము. సో ఇక్కడ వార్తలు నిలిచిన ఒక అంతర్జాతీయ సంస్థ FATF, ఫుల్ ఫామ్ ఏంటి? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్. సో ప్యారిస్ ప్రధాన కేంద్రంగా, యాక్చువల్గా దీని సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటే OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఉంది కదా, అక్కడే దీని సెక్రటేరియట్ అంటే దీని ప్రధాన కేంద్రం అనేది ఉంది. మరి ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం అసలు ఏం చేస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అయితే టెర్రర్ ఫైనాన్సింగ్ అంటే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వారికి డబ్బులను సహాయం చేయడం కానీ ఇటువంటి దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలు గుర్తిస్తుంది. మరియు మనీ లాండరింగ్, ఆర్థికపరమైన నేరం, ఇటువంటి వాటిని గుర్తించి ఆ దేశాలను బ్లాక్ లిస్ట్లో లేదా గ్రే లిస్ట్లో చేరుస్తుంది. సో బ్లాక్ లిస్ట్లో కానీ గ్రే లిస్ట్లో కానీ చేరుస్తుంది. ముందుగా గ్రే లిస్ట్లో చేరుస్తుంది, తర్వాత ఆ దేశం అలాగే టెర్రర్ ఫైనాన్సింగ్ని కానీ మనీ లాండరింగ్ కానీ చేస్తూ ఉంది అంటే హెచ్చరికను జారీ చేసినట్టు బ్లాక్ లిస్ట్లో చేరుస్తుంది. మరి FATF వారి గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ఒక దేశం ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా ఏదో జాబితాలో గుర్తింపు పొందినట్టు కాదు, ఆ దేశం నెగిటివ్ ఇంపాక్ట్ని పొందుతుంది. అంటే ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ గ్రే లిస్ట్లో ఉన్న దేశానికి ఆర్థిక సాయం చేయదు. గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ ఏ దేశాలైతే ఉంటాయో FATF గుర్తిస్తుందో వారికి ప్రపంచంలోని ఏ ఆర్థిక సాయం కూడా దక్కదు. అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, ఏ బ్యాంకు కూడా లేదా ఏ సంస్థ కూడా ఆ దేశాలకు ఆర్థికపరమైన సాయం చేయదు, అంటే ఆర్థిక ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. సో ఇలా FATF రీసెంట్గా ఆల్రెడీ గ్రే లిస్ట్లో ఉన్న 2 దేశాలను తొలగించింది, మరి కొన్ని దేశాలను గ్రే లిస్ట్లో చేర్చింది. గ్రే లిస్ట్లో చేరుస్తుంది అంటే అర్థం ఏంటిది అన్నట్టు, ఆ దేశాలు అయితే మనీ లాండరింగ్ కానీ చేసి ఉండొచ్చు, లేదంటే టెర్రర్ ఫైనాన్సింగ్ని కారణమైన ఉండొచ్చు. సో ఇక్కడ చూడండి, FATF రిమూవ్డ్ జమైకా అంటే కరేబియన్, జమైకా అండ్ తుర్కియే ఫ్రమ్ గ్రే లిస్ట్. ఇప్పటివరకు గ్రే లిస్ట్లో ఉన్న ఈ దేశాలను తొలగించింది, అంటే మంచి అంశం అన్నట్టు, తొలగించడం అంటే మంచి అంశము. వైల్ నార్త్ కొరియా అండ్ ఇరాన్ కంటిన్యూ టు బీ ఇన్ ద బ్లాక్ లిస్ట్. సో బ్లాక్ లిస్ట్లోనేమో నార్త్ కొరియాను, ఇరాన్ని కంటిన్యూ చేస్తుంది. చాలా డేంజరస్ అన్నట్టు, వీళ్ళకి ఎటువంటి ఆర్థిక సాయం ప్రపంచ దేశాలు కూడా చేయవు. మరియు గ్రే లిస్ట్లో కొత్తగా ఈ దేశాలను చేర్చింది మొనాకో, వెనిజులా. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు FATF హెడ్ క్వార్టర్ ఎక్కడ, మరియు FATF ఏ సంవత్సరంలో ఏర్పడింది, 1989, దేనికోసం ఉద్దేశించబడింది, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పంజా విసురుతున్న పులి. గత 5 ఏళ్లలో పులుల దాడుల్లో పులుల కారణంగా ఎంతమంది చనిపోయారు అని చెబుతూ అధికారిక గణాంకాలు వార్తలు ఇచ్చినాయి. ఏ రాష్ట్రంలో అత్యధికంగా పులుల కారణంగా మరణాలు సంభవించినాయి? మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అని చెప్పొచ్చు. సో జంతువులకు మనుషులకు మధ్య ఘర్షణ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేశంలో గత 5 ఏళ్లలో పులుల దాడుల్లో ఎక్స్క్లూజివ్గా
టైగర్స్ వల్ల 315 మంది చనిపోయినట మృత్యువార్త. దేశంలో వివిధ రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు కలిపి 2019 నుండి 2023 మధ్య పులుల దాడి కారణంగా 315 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు అఫీషియల్ స్టాట్ని రిలీజ్ చేశారు. 2022లో పులుల దాడి కారణంగా 110 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని పులుల దాడిలో దాదాపు 200 మంది మరణించగా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో 34 మంది మృత్యువాత పడ్డారంట. సో మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కారణంగా ఇవి జరుగుతున్నాయి. అండ్ ముఖ్యంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైగర్ రిలేటెడ్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా లేదా సెన్సస్, టైగర్ సెన్సస్ ఏదైతే ఉంటుందో రీసెంట్గా మనం 5th టైగర్ సెన్సస్ గురించి చూసాము. టైగర్ సెన్సస్ 2022 విచ్ వాజ్ రిలీజ్డ్ ఇన్ 2023 April 9th బై నరేంద్ర మోదీ. ఆ సెన్సస్ చూడండి, ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయి, పులుల జనాభా ఎలా పెరుగుతోంది, 4 yearsకి ఒకసారి అవి చూడండి. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేషన్ అజ్యూర్డ్ టైగర్ స్టాండర్డ్స్, వీటి గురించి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇటీవల కాలంలో వన్యప్రాణులకు సంబంధించిన గణన ఏదైనా సరే, స్టేటస్ ఆఫ్ స్నో లెపర్డ్స్ కానీ ఇటువంటి అంశాలు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా కానీ ఇవన్నీ కూడా. టైగర్ రిజర్వ్స్ పైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకేనా. జూలై 29 అంతర్జాతీయ పులుల దినోత్సవం. అండ్ వాయు కాలుష్యంతో ఏటా 33,000 మరణాలు సంభవిస్తున్నాయని ల్యాన్సెట్ రిపోర్ట్ వెల్లడిస్తున్న అంశాలు. ల్యాన్సెట్ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనే కదా ప్రపంచవ్యాప్తంగా కూడా వాయు కాలుష్యం అనేది సివియర్ ఇంపాక్ట్ని చూపిస్తుంది. 33,000 మంది చచ్చిపోయారంట. పర్టికులర్ మ్యాటర్ 2.5 సూక్ష్మాతి సూక్ష్మమైన కంటికి కూడా కనిపించని దుమ్ము ధూళి కణాలు మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. అటువంటివి వాయు కాలుష్యం కారణంగా భారత్లో 2008-2019 మధ్య కాలంలో ఏటా 33,000 మరణాలు సంభవించాయని ల్యాన్సెట్ రిపోర్టు చెప్తోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల కన్నా కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉండడంతో 10 నగరాల్లో ఈ మరణాలు సంభవించినాయని పేర్కొంది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే, షిమ్లా, వారణాసి నగరాల్లో గాలిలో పర్టికులేట్ మ్యాటర్ 2.5 ఏదైతే ఉంటుందో ఎక్కువగా పెరిగిందంట. అండ్ యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ప్యారిస్. 1945 నవంబర్ 16న ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి, మన చరిత్ర, మన వారసత్వానికి నిదర్శనంగా, నిలువుటద్దంగా ఉన్న ప్రాంతాలను కానీ, కోటలను కానీ, కట్టడాలను కానివ్వండి, కల్చర్ని కానీ గుర్తిస్తూ ఉంటుంది యునెస్కో. అలా వివిధ జాబితాల గురించి మనం చూస్తూ ఉంటాం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ప్రపంచ వారసత్వ సంపద అని. ఈ జాబితాలో భారతదేశం నుండి ఇప్పటి వరకు 42 గుర్తింపు పొందినాయి. నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అని ప్రపంచవ్యాప్తంగా కూడా నగరాలకి సంబంధించి. మరి భారతదేశంలో ఇప్పటికీ ఈ జాబితాలో 8 నగరాలు గుర్తింపు పొందినాయి. చివరిగా లాస్ట్ ఇయర్ October 31 రోజున కోజికోడ్, గ్వాలియర్తో కలిపి. నెక్స్ట్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని చెప్పేసేసి అందులో భారతదేశం నుండి 15 చోటు పొందిన ఇప్పటివరకు. చివరిగా గర్బా డ్యాన్స్ ఆఫ్ గుజరాత్ 15వ అంశము. వీటన్నిటిని చూడండి. ఇక ఈ మంత్ జూలై 21 నుండి భారతదేశం ఆతిథ్యంలో యునెస్కోకి సంబంధించిన ఒక అంతర్జాతీయ సదస్సు జరగబోతోంది. అంతర్జాతీయ సదస్సు. సో ఆ సదస్సులో కూడా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కొత్తవి మనం చూడబోతున్నాం. అంటే భారతదేశంలో కూడా కొత్త గుర్తింపు పొందుతాయి ఎట్లాగో. సో అవేంటో చూడాలి. ప్రస్తుతానికైతే మనం 46th సెషన్ ఆఫ్ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఇన్ జూలై, ఇండియా టు హోస్ట్, భారతదేశం ఆతిథ్యంలో, యునెస్కో ఆధ్వర్యంలో. గుర్తుపెట్టుకోండి, జూలై 21 నుండి 31 వరకు భారత మండపం వేదికగా న్యూఢిల్లీలో ఈ సదస్సు అనేది జరగబోతుందంట. ఓకేనా. అండ్ సంపూర్ణత అభియాన్. సో సంపూర్ణత అభియాన్ అనేది ఎవరికి సంబంధించింది అంటే నీతి ఆయోగ్కి సంబంధించిన ఒక క్యాంపెయిన్. నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ అనేది ఇటీవల ఒక క్యాంపెయిన్ వార్తల్లోకి వచ్చింది. ఒక అవగాహన కార్యక్రమం ఎవరికి సంబంధించిందంటే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ మనందరికీ తెలుసు 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు ఎగ్జిస్టింగ్గా ఉన్న ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఏర్పడిన సంస్థ. మరి నీతి ఆయోగ్ గారు ఇటీవల ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ ఏ డ్రైవ్ టువార్డ్స్ హాలిస్టిక్ డెవలప్మెంట్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమగ్రత అభివృద్ధిలో భాగంగా ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నారు. జూలై 4వ తేదీ నుండి భారతదేశంలోని 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లోను 500 ఆస్పిరేషనల్ బ్లాక్స్లోనూ ఈ క్యాంపెయిన్ అనేది మనం చూస్తున్నాము. ఓకేనా. దాదాపు 3-4 నెలల పాటు క్యాంపెయిన్ ఉంటుంది.
అండ్ వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే అని భారత్ చైనాకు చెప్పిన ఒక సలహా. ఇటీవల ఎస్సీఓ సమ్మిట్, ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ప్రస్తుతం ఎస్సీఓలో 9 సభ్య దేశాలు, చివరిగా ఇరాన్ గురించి మనం చూసాం లాస్ట్ ఇయర్లో CA360 కూడా మీకు చెప్పాను. సో ఎస్సీఓ సమ్మిట్కి ఈ సంవత్సరం ఆతిథ్యం ఇస్తున్న దేశం ఏంటంటే కజకిస్తాన్లోని ఆస్తానా వేదికగా ఇటీవల జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో ఏం చెప్పారంటే భారతదేశం చైనాకి ఒక సలహా ఇచ్చింది. మనం వాస్తవాధీన రేఖ ఏదైతే ఉంటుందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవించాలి, ఇరు దేశాలు కూడా స్టిక్ అవ్వాలి అని చెప్పేసి. సో వాస్తవాధీన రేఖను గౌరవించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. ఎస్సీఓ సదస్సు సందర్భంగా ఆస్థానాలో భారతదేశ విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఇటీవల భేటీ అవడం జరిగింది. ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు వాళ్ళు. ఓకేనా. అండ్ సరిహద్దులో నెలకొన్న సమస్యలను వీలంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఇరు దేశాలు కూడా అంగీకరించినాయి. అండ్ 5 ఏళ్ల తర్వాత రష్యాకు మోదీ పర్యటన. ఈ జూలై 8, 9 2 రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత రష్యాలో పర్యటించనున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మనకు మిత్రదేశం, చిరకాల మిత్రదేశము, మనకు పెద్దన్న అంటాం రష్యాని. అటువంటిది ప్రస్తుతం 2022 సంవత్సరం ఫిబ్రవరి మంత్ నుండి కూడా రష్యా ప్రపంచంలో ఏకాకిగా మిగులుతోంది. కానీ భారత్ మన అవసరాలు తీర్చుకుంటూనే రష్యాకు మద్దతుగా ఉంటుంది. ఇవి మనం చూస్తున్నాము. రష్యాకు మద్దతు అంటే యుక్రెయిన్పై దాడి చేయడం విషయంలో మద్దతు కాదు, వివిధ అంశాలు, మనకంటూ చరిత్రలో ఒప్పందాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రష్యాని పర్యటించనున్నారు. సో చిరకాల మిత్రదేశం రష్యాలో భారత ప్రధాని ఈ నెల జూలై 8, 9 తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 5 ఏళ్ల తర్వాత రష్యాలో మోదీ పర్యటిస్తుండటం విశేషం. రష్యాలో 22వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పుతిన్తో పాటు మోదీ పాల్గొననున్నారు. ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చలు జరపనున్నామని భారత విదేశాంగ శాఖ రీసెంట్గా చెప్పింది. రష్యా పర్యటన ముగించుకున్నాక మోదీ ఆస్ట్రియా దేశంలో పర్యటించనున్నారు. గత 41 సంవత్సరాల్లో ఆస్ట్రియా దేశాన్ని భారత ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి. రష్యాలో చివరిసారిగా మోదీ 2019లో వ్లాడివోస్టాక్ పట్టణంలో ఆర్థిక సదస్సులో పాల్పంచుకున్నారు. గుర్తుంచుకోండి. సో మోదీ రష్యా పర్యటన తర్వాత అవుట్కమ్ కూడా చూడాలి, ఆ ఒప్పందాలు ఏమేమి జరిగినాయి. అండ్ ఆస్ట్రియా కూడా ఇంపార్టెంట్. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తుండడం, కాబట్టి ఒప్పందాలు ఏముంటాయో అవి చూడాలి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. అండ్ పిండం గుట్టు రట్టు SNTలో భాగంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా మనం చూడొచ్చు. పిండం ఏర్పడే విధానం తొలిసారి చిత్రీకరణ చేయడం జరిగింది. పుట్టుకతో వచ్చే లోపాలపై పరిశోధకులు అధ్యయనం చేశారు. ఏ శాస్త్రవేత్తలు చూస్తే సరిపోతుంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ వర్సిటీ శాస్త్రవేత్తలు విప్లవాత్మక అధ్యయనాన్ని చేపట్టారు. పిండం ఏర్పడుతుండటాన్ని వీడియోగా చిత్రీకరించారు. పిండం ఎలా ఏర్పడుతుంది, జైగోట్ ఫార్మేషన్ ఇలా. ఇందుకు గాను వెలుగులో రంగు మారే లైఫ్ యాక్ట్ అనే ఫ్లోరసెంట్ ప్రోటీన్ అనే పదార్థాన్ని వాళ్ళు వినియోగించారు. ఫ్లోరసెంట్ ఏర్పడుతున్నప్పుడు మనిషి పిండంతో పోలి ఉండే ఒక పిండం పైన అధ్యయనం చేశారంట. పక్షి పిండం గుడ్డులో ఏర్పడుతుంది కాబట్టి సులభంగా చిత్రీకరించవచ్చనే ఆలోచనతో వాళ్ళు దీన్ని చేయడం జరిగింది. పిండం ఎలా ఏర్పడుతుందని ఒక వీడియో రూపంలో కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నిరుద్యోగం పెరుగుతోంది భారతదేశంలో అని చెప్పేసి ఇటీవల రిపోర్ట్స్. సో ఇక్కడ చూస్తే దేశవ్యాప్తంగా మే నెలలో 6.3% అన్ఎంప్లాయ్మెంట్, జూన్ నెలలో 9.2% అన్ఎంప్లాయ్మెంట్ ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ CMIE కన్జ్యూమర్ పీరియడ్స్ హౌస్ హోల్డ్ సర్వేలో రీసెంట్గా చెప్పడం జరిగింది. మీకు నిరుద్యోగం అనే టాపిక్ ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూ, సోషియాలజీలో కానీ ఇంపార్టెంట్. అందులో ప్రధాన కారణాలు ఏంటి నిరుద్యోగం పెరగడానికి, ఇటువంటి అంశాలు చూడండి. మీకు నేను రెగ్యులర్గా ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్లో బ్రేకింగ్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో మినిట్ టు మినిట్ అప్డేట్స్గా ప్రవీణ్ సార్ క్లాసెస్, సో ప్రవీణ్ సార్ యూట్యూబ్ ఛానల్, మీకు ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఈ వాట్సాప్ ఛానల్ లింక్ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించి అండ్ జనరల్ స్టడీస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ కానివ్వండి మీకు అందులో పోస్ట్ చేస్తున్నాను, చూడండి. అండ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా ఏపీకి సంబంధించి అమరావతిలో మరొక ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఏర్పాటు అనే అంశం వార్తల్లోకి వచ్చింది.
XLRI బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని అమరావతిలో నెలకొల్పనుంది. జంషెడ్పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేసే XLRI భారత్లో ప్రముఖ బిజినెస్ స్కూళ్ళలో ఒకటి. గత తెదేపా హయాంలో తుళ్ళూరు మండలం ఐనవోలో ఈ సంస్థకు 50 ఎకరాలను చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. 2018 జూన్లో ఒప్పందం కూడా జరిగింది. ఆ తర్వాత జగన్ సర్కారు ఈ విద్యా సంస్థ నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. మళ్ళీ ఈ విద్యా సంస్థ XLRI అనేది ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది. అండ్ విశ్వంభర పురస్కారానికి శివశంకరి గారు ఎంపిక అవ్వడం జరిగింది. విశ్వంభర పురస్కారం ప్రత్యేకత ఏంటో చూద్దాము. ప్రతిష్టాత్మకమైన విశ్వంభర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం 2024 గాను సుప్రసిద్ధ తమిళ రచయిత్రి సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకరి ఎంపిక అయ్యారు. సాహిత్య రంగంలో పురస్కారం కింద 5 లక్షల నగదు జ్ఞాపక శాలువతో సత్కరిస్తారు. ఈ నెల 29 జూలై 29న జరిగే సి నారాయణ రెడ్డి గారి 93వ జయంతి ఉత్సవాల్లో ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు అంట, గుర్తుంచుకోండి. అండ్ పి గీతా గారు ఇటీవల ఇనాగ్రల్ మొట్టమొదటి కె సరస్వతి అమ్మ పురస్కారాన్ని గెలుపొందారు. కేరళ రాష్ట్రానికి సంబంధించిన సరస్వతి అమ్మ గారి పేరిట వింగ్స్ కేరళ వారు ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ప్రముఖ రైటర్ అండ్ మహిళా హక్కుల ఉద్యమకారిని పి గీతా గారు ఈ సంవత్సరానికి గాను పొందడం జరిగింది. వింగ్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే విమెన్స్ ఇంటిగ్రేషన్ అండ్ గ్రోత్ త్రూ స్పోర్ట్స్ అనేది ఫుల్ ఫామ్, గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే FATF గ్రే లిస్ట్ బ్లాక్ లిస్ట్ ఉద్దేశం ఏంటో చెప్పాను. అండ్ పంజా విసురుతున్న పులి గత 5 ఏళ్ళలో భారతదేశంలో పులుల దాడుల కారణంగా ఎంతమంది చనిపోయారని. అండ్ వాయు కాలుష్యంతో భారతదేశంలో ఏటా 33,000 మరణాలు సంభవిస్తున్నాయి. అండ్ భారతదేశం ఆతిథ్యంలో 46వ యునెస్కో మీటింగ్ అనేది జరగబోతోంది న్యూఢిల్లీలో జూలై 21 to 31 వరకు. అండ్ సంపూర్ణత అభియాన్ నీతి ఆయోగ్ క్యాంపెయిన్. నెక్స్ట్ వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే అని SCO సమ్మిట్ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా చైనా. అండ్ 5 ఏళ్ల తర్వాత రష్యా పర్యటనను, 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియా దేశాన్ని పర్యటించనున్నారు. అండ్ పిండం గుట్టురట్టు అని చెప్పేసి ఇటీవల ఆస్ట్రేలియన్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు చేస్తున్న పరిశోధన. అండ్ నిరుద్యోగం పెరుగుతోంది భారతదేశంలో అని చెప్పేసి. నెక్స్ట్ అమరావతిలో XLRI బిజినెస్ స్కూల్ ఏర్పాటు. అండ్ విశ్వంభర పురస్కారానికి ఎంపికైన ప్రముఖ సాహిత్యం రంగం పురస్కారం శివశంకరి గారు. అండ్ పి గీతా రిసీవ్స్ ఇనాగ్రల్ కె సరస్వతి అమ్మ పురస్కారము. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపు క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.